నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి నిరసనలకు వేదికగా మారింది. మరి ఇటు నిరసనలు రోజు రోజు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గట్లేదు. మరి ఇటు నిరసనలు ఎందుకు జరుగుతున్నాయి, విద్యార్థి నాయకులు ఏం చెప్తున్నారు అని మనతో పాటు కొంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు. మరి వాళ్ళను ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంతకుముందు చాలా ప్రశాంతంగా ఒక సంవత్సరంన్నర సాగింది. మరి ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో రోజుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నా ఉన్నారు. విద్యార్థులందరూ కూడా బైకాట్ చేస్తూ ఉండే పరిస్థితులు ఉన్నాయి. మరి ఎందుకు ఇలాంటివి పరిస్థితులు ఏర్పడుతున్నాయి, మీరు నిరసనలు వ్యక్తం చేయడానికి గల కారణాలు ఏంటి? ఫస్ట్ మీ గురించి పరిచయం చేసుకొని మాట్లాడు. నా పేరు ఆర్ఎల్ మూర్తి, ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్. ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీలో ఈ మధ్యకాలంలో ఉద్యమాలు తీవ్రతరం అవుతున్నాయంటే, ప్రధానంగా గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో యూనివర్సిటీలు నిరుద్యోగ సమస్యను అడ్రస్ చేయడంలో ఆ ప్రభుత్వం వైఫల్యం చెందింది. కొత్తగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం పేరు మీద అధికారంలోకి వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాల భవిష్యత్తు మారుతుందని మేము ఆశించాం. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయిన యూనివర్సిటీల సమస్యలు కానీ యూనివర్సిటీలకు కేటాయించేటువంటి నిధులు మాత్రం ఏమాత్రం మారలేదు. దాంతోపాటు ప్రధానంగా ఎప్పుడు లేనటువంటి విధంగా ఉస్మానియా యూనివర్సిటీలో అప్రజాస్వామికంగా పోయిన నెల 13వ తేదీన ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఆ సర్క్యులర్ ఏంటంటే, ఉస్మానియా యూనివర్సిటీలో ఏ విద్యార్థులు కానీ విద్యార్థి సంఘాలు కానీ మాట్లాడొద్దు, స్లోగన్స్ ఇవ్వకూడదు, ప్రశ్నించొద్దు, ధర్నాలు చేయొద్దు, రాస్తారోకలు చేయొద్దు అనేటువంటి విధంగా యూనివర్సిటీ రిజిస్టర్ పేరు మీద ఆ సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. దాంతో మేము అసలు ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఉద్యమాలకు గడ్డ. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించింది. వందే మాతరం ఉద్యమం నుంచి తెలంగాణ మలిదశం వరకు అనేక క్రియాశీలకమైనటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి అప్రజాస్వామిక సర్కిళ్లను ఉపసంహరించుకోవాలని కోరుతూ విద్యార్థి సంఘాలు అన్ని కలిసి ఐక్యకార్యాచరణగా ఉద్యమాలు కొనసాగిస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏంటంటే, యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ఇలాంటి సర్క్యులర్ ఇవ్వడం ఏంటని మేము అడిగితే మమ్మల్ని తీసుకుపోయి అరెస్ట్ చేసి కేసులు పెట్టేటువంటి విధంగా, నిర్బంధాలను ప్రయోగం చేసేటువంటి విధంగా ఈరోజు ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమైనా గొప్పగా మాట్లాడుతున్నాడు. మేము 6 గ్యారెంటీలు కాదు, 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్నాం. 7వ గ్యారెంటీ అంటే అది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యానికి అంబాసిడర్గా నేనే ఉన్నానని రేవంత్ రెడ్డి ఒకవైపు చెప్పుకుంటూనే, మేము యూనివర్సిటీలో మా హక్కులను కాపాడాలి, క్యాంపస్ డెమోక్రసీని కాపాడాలి, ఇది భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1) ప్రకారం ఇది భారత పౌరులు ఎవరైనా యూనివర్సిటీ విద్యార్థులైనా మాట్లాడే హక్కు, ప్రశ్నించేటువంటి హక్కు, భావ ప్రకటన హక్కు ఉందని మీ రాజ్యాంగం ప్రకారం మేము చెప్తూ ఉంటే, లేదు అని నిర్బంధాన్ని ప్రయోగం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి చర్యను తీసుకొస్తుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము ఉద్యమాలు కార్యాచరణ తీసుకోబోతున్నాం. దాంతోపాటు ఇది ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విశ్వవిద్యాలయాలపైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టు మాకు అర్థమవుతుంది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమిని 100 ఎకరాలను హైకోర్టు పేరు మీద 100 ఎకరాలు కబ్జా చేశారు. ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది హైదరాబాద్ పట్టణానికి ఒక ఆక్సిజన్ లాగా. సెంట్రల్ యూనివర్సిటీ విషయాన్ని మనం తదుపరిగా మాట్లాడుకుందాం. ప్రస్తుతం మీరు దురహంకారం పోవాలి, నియంత్రిత పాలన పోవాలని చెప్పి అప్పట్లో ప్రభుత్వం మారాలి అని చెప్పి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం మీద మీరు ఇలాంటి నిందలు ఎందుకు వేస్తున్నారు? మరి ఈ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు అంటే మీ ఫేవర్గా లేదని చెప్పి మాట్లాడుతున్నారా, లేకపోతే మీకు వ్యతిరేకంగా ఉందని చెప్పి మాట్లాడుతున్నారా? ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం కంటే అత్యంత నిర్బంధంగా వ్యవహరిస్తుంది. ప్రధానంగా విద్యారంగానికి సంబంధించి ఈ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు ఏమాత్రం మెరుగలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం 1 ఇయర్ అవుతున్నా కూడా పరిపాలనలో విద్యాశాఖ మంత్రి లేడు. సమస్యలు చెప్పుకుందామంటే ఎవడికి చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు గత కొద్ది రోజుల నుంచి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని అడిగితే విడుదల చేసేటువంటి పరిస్థితి లేకపోతే, కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు టీసీ కావాలంటే చెప్పులు అరిగేలా విద్యా సంస్థల చుట్టూ విద్యార్థులు తిరిగే పరిస్థితి ఉన్నా కూడా ఈరోజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లేదు. ఈరోజు ఏ మాత్రం విద్యారంగాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఉస్మానియా, కాకతీయ, శాతవాన, పాలమూరు లాంటి ఇట్లాంటి గొప్ప యూనివర్సిటీలు వదిలిపెట్టి స్కిల్ యూనివర్సిటీ అనే ఒక యూనివర్సిటీ గురించి పొద్దున్నెత్తే రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. ఆ స్కిల్ యూనివర్సిటీ మొత్తం ప్రైవేట్ కార్పొరేట్ వర్గాల యాజమాన్యాలు అందులో భాగస్వామ్యం చేసి ఒక వ్యాపార వనరు కేంద్రంగా యూనివర్సిటీ తీర్చిదిద్దుతున్నాడు. ఆ యూనివర్సిటీలో చదివేటువంటి విద్యార్థులు మొత్తం ఒక యంత్రంలో కార్మికుల్లాగా తయారు చేసేటువంటి వ్యవస్థను ఈరోజు
రేవంత్ రెడ్డి వ్యవహరిస్తుండో, దాంతో పాటు ప్రధానంగా రేవంత్ రెడ్డి ఈరోజు బీజేపీ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకం, మోడీ అంటే అసలు మోడీ అసలు ఈ దేశానికి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాడని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి నానా అది ఇది చేసేటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు. దీనిపైన ఒక స్పష్టమైనటువంటి వైఖరి లేదు. అసెంబ్లీలో ఇప్పటి వరకు తీర్మానం చేయడు. మొత్తం ఈ విద్యా విధానాలు చూస్తున్నట్లయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద సామాన్య వర్గాలను విద్యకు దూరం చేసేటువంటి నిర్ణయాలు ఉన్నాయి. ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి నిర్ణయాలను సర్క్యులర్ పేరు మీద తీసుకొచ్చి ఇలాంటి విద్యార్థులను వేధించి నిర్బంధాన్ని అమలు చేసేటువంటి విధానాలు ఉన్నాయి. కాబట్టి మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. అందుకే ఎన్నలేనటువంటి విధంగా విద్యార్థులు మాట్లాడితే, ప్రశ్నిస్తే ఈ రోజు మమ్మల్ని అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్లో పెట్టి పోలీసులు మా మీద కేసు పెట్టి రాత్రి 10-11 గంటల వరకు నిర్బంధం చేసేటువంటి ప్రయోగం చేసి నిర్బంధాన్ని అమలు చేసేటువంటి విధంగా ఉంది. కాబట్టి ఈ రోజు గత పాలకుల కంటే ఈ ప్రభుత్వం అత్యంత కర్కశంగా వ్యవహరిస్తుంది. ప్రజా ప్రభుత్వం పేరు మీద ఈ ప్రభుత్వం నిర్బంధ కాండను అమలు చేస్తుందని, అందుకే ఈ ప్రభుత్వం మీద పోరాట కార్యాచరణ తీసుకున్నాం. చెప్పండి బ్రదర్, మీరు ఒక రీసెర్చ్ స్కాలర్ అని చెప్తున్నారు. మరి యూనివర్సిటీలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, మరి ఏ విధంగా మీరు ఎదుర్కొంటున్నారు వాటిని? నా పేరు మండల రవి, రీసెర్చ్ స్కాలర్. ఈరోజు యూనివర్సిటీలు అనేటివి స్వేచ్ఛకు, మేధావి వర్గానికి, లేకుంటే సొంతంగా అభిప్రాయాన్ని లేకుంటే ఒక పాలసీని నిర్ణయంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లను కావచ్చు, స్కాలర్లను కావచ్చు గతంలో ప్రభుత్వాలు సంప్రదించిన సందర్భాలు. అది ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే వీసీ కుమార్ సారు ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రకటించింది, మాకు సంబంధం లేదు ఈ సర్క్యులర్ తోటి, అది వీసీఏ సొంతంగా ఇచ్చుకున్నాడని చెప్పి సీఎం ఆఫీస్ నుంచి కూడా ఒక ప్రకటన రావడం జరిగింది. మళ్ళీ ఇది గవర్నమెంట్కి సంబంధం ఉందా లేకుంటే వీసీ సొంతంగా నిర్ణయం తీసుకున్నాడా అనేది తర్వాత విషయం పెడితే, ఈరోజు యూనివర్సిటీలు అనేటివి ఉద్యమాలు లేకుంటే మేధావులకు, రీసెర్చ్కు, పరిశోధనకు కేంద్రం. అనేక మంది తమ సామాజిక అంశాలపైన స్పందిస్తూ ఉంటారు, పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. అంటే ఇక్కడ అనేక ఉద్యమాలు జరిగినాయి. వందే మాతరం ఉద్యమం నుంచి స్వాతంత్ర ఉద్యమం జరిగింది. 1917లో ఉస్మానియా యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా అనేక రకరకాల ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. మనకు తెలంగాణ మూవ్మెంట్ మొదటి దశ మూవ్మెంట్ కూడా జరిగింది. తర్వాత మలి దశ మూవ్మెంట్ కూడా ఉద్యమాలు జరిగినాయి. అనేక మంది విద్యార్థులు అరెస్టు కావడం జరిగింది, నిర్బంధాలు జరిగినవి, ప్రాణాలు పోయినవి, త్యాగాలు చేసిరు, చదువులు పోయినాయి. అలాంటి సందర్భంలో కూడా ప్రభుత్వాలు కానీ వీసీలు కానీ విద్యార్థులకు అనుకూలంగానే వివరించారు. కానీ ఇప్పుడు వచ్చిన గతంలో ఉన్న వీసీ, ఇప్పుడున్న వీసీ పూర్తిగా విద్యార్థులకు యాంటీగా తమ యొక్క పాలసీని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా వీసీ ఉన్న కాలంలో అనేక నిర్ణయాలు, ఉద్యమాలు చేయొద్దు, ఇక్కడ మీరు ధర్నాలు చేయొద్దు, వేరే ఏం చేయొద్దు అని చెప్పి సర్క్యులర్ కూడా గతంలో కూడా ఇచ్చడం జరిగింది. ఆ సర్క్యులర్ ఏమైందంటే రాను విద్యార్థులకు యాంటీగా తయారయ్యడంలో పెద్ద ఎత్తున మూవ్మెంట్ జరిగింది. గవర్నమెంట్కి యాంటీగా తెలంగాణ మొత్తంగా మన ఎలక్షన్లో దాని ప్రభావం చూపించగలిగింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీసీ తన సొంత నిర్ణయాలతోటి, అంటే తానే ఒక అపార మేధావిలాగా ఫీల్ అవుతూ ఈరోజు చాలామంది ప్రొఫెసర్ని కలవట్లేదని ప్రొఫెసర్లు కూడా చెప్తా ఉన్నారు. మన రీసెంట్ కూడా నిన్న ఒక సర్క్యులర్ వచ్చడం జరిగింది. యూనివర్సిటీలో ఏదైనా ప్రోగ్రాము లేకుంటే సెమినార్ పెట్టుకోవాలంటే కంపల్సరీ తమ అనుమతి అవసరము. ఆ వచ్చిన గెస్ట్ ఎవరో కూడా మాకు చెప్పాలి. ఆ గెస్ట్ కూడా 45 నిమిషాలు మాత్రమే తన యొక్క ప్రోగ్రాము నిర్వహించుకునేటట్టు ఉండాలి. అంతకుమించి ఎక్కువ ఉంటే మేము యాక్షన్ తీసుకుంటామనే దాని సర్క్యులర్ రీసెంట్ కూడా వచ్చింది. అంటే సర్క్యులర్ వెనుక సర్క్యులర్ రావడానికి కారణం ఏంటి? వీసీ ఎవరిని సంప్రదిస్తుండ, ఈసీలో మీటింగ్ పెడుతుండా, ప్రొఫెసర్లను అడుగుతున్నాడా, లేకుంటే ఈ విద్యార్థి సంఘాలతో మాట్లాడుతున్నాడా? ఇదంతా జరగడం లేదని చెప్పి రీసెంట్గా కొన్ని డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్లు కూడా వీసీకి యాంటీగా తిరగబడడం జరిగింది. అంటే యూనివర్సిటీ అంటేనే స్వయం ప్రత్యేకత చెందినట్టు, అంటే సెల్ఫ్ బాడీ కదా. యూనివర్సిటీకి గవర్నమెంట్కి సంబంధం లేదు అని చెప్పి ఒక మాట ఉంది. మరి అప్పుడు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఫైనల్ ఉంటుంది కదా, మళ్ళీ ప్రభుత్వాన్ని ఎందుకు సంప్రదిస్తారు? ఇప్పుడు ఆ యూనివర్సిటీ కేంద్రం అనేది ఉద్యమాలకు కేంద్రం. ఇక్కడ ఏ ఉద్యమం జరిగినా తెలంగాణ వ్యాప్తంగా గ్రామ స్థాయి వరకు రీచ్ అవుతుంది. దాని ఉద్దేశంతో ప్రతి ఏబీపీ కావచ్చు, మిగతా ప్రతిపక్షాల ఆర్గనైజేషన్, విద్యార్థి సంఘాలు కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ టార్గెట్ చేస్తే తమ యొక్క అనుకున్న లక్ష్యాన్ని రీచ్ కావచ్చు. అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకత క్రియేట్ చేయడానికే ఆ విద్యార్థి సంఘాల ఆలోచన కూడా, వాళ్ళ పార్టీల ఆలోచన కూడా ఉంది. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది. బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ దేశవ్యాప్తంగా ఎన్ని యూనివర్సిటీలో నిబంధనలు ఉల్లంఘించి సర్క్యులర్ తీసుకురావడం జరిగింది. జేఎన్యూలో, లేకుంటే ఇప్పుడు జరుగుతున్న ఎస్సీ యూనివర్సిటీలో
వేముల రోహిత్ రోహిత్ చనిపోవడం కారణం ఎవరు? బీజేపీ గవర్నమెంటే కదా. ఆ. సెంట్రల్ యూనివర్సిటీలో చాలా మందిని నిర్బంధించారు, చాలా మంది కనిపించకపోయిండు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో. అంటే ఇలా ఈ రకంగా చూసుకుంటే బీజేపీ వాళ్ళ అధికారంలో ఉన్న ప్లేస్ లో ఒక మాట, మిగతా ప్రతిపక్షాలు మిగతా ఇతర పార్టీలు ఉన్న అధికారంలో ఉన్న చోట ఇంకో రకంగా వ్యవహరిస్తూ రెండు నాలుకల ధోరణి వ్యవహరిస్తూ ఈరోజు ఒక యూనివర్సిటీల యొక్క ప్రతిష్టను దిగజార్చడానికే కారణం బీజేపీ గవర్నమెంట్ వ్యవహరిస్తూ ఉంది. ఇప్పుడు యూజీసీ తీసుకుంటే నిబంధనలు చూసుకుంటే ఏమి ఇస్తుంది? యూనివర్సిటీల యొక్క ప్రాతిపత్తిని, స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా యూజీసీ నిబంధనలు ఉండడం జరిగింది. అంటే ఈ రకంగా ఒక యూనివర్సిటీ యొక్క అభివృద్ధికి కాంక్షించలేనటువంటి ప్రతిపక్షాలు రాష్ట్రంలో తమ యొక్క విద్యార్థి సంఘాలను ఉరుగోల్పోతూ ఉన్నాయనేది మనకు చూస్తే అర్థమవుతాం.